హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఇలా చక్కగా మనం దీపంలో నేతి దీపం వెలిగించుకోవాలనుకుంటే, కొంచెం మనకు వీలుంటే మాత్రం జీఆర్‌బీ నెయ్యి వాడుకోండి. వీలు లేకుండా ఉంది, కొంచెం ఖర్చు తక్కువ అనుకుంటే ఏమీ కాదండి. కొద్దిగా ఒక రూ. 100 తక్కువ ఉంటదేమోనండి ఇది కేజీకి. కానీ దొడ్ల నెయ్యి బావుంటదండి. ఆ నెయ్యి, ఘీ అయితే మాత్రం సూపర్ ఉంటదండి. ఏదైనా వండుకోవచ్చు. ప్రసాదాలు గాని, ఆవు నెయ్యండి అది. దొడ్ల నెయ్యి ఎక్కడైనా దొరుకుతుంది. అది వాడతానండి నేను. కేజీ తెచ్చుకున్న, అర కేజీ తెచ్చుకున్న ఉంటదండి అందులో. అర కేజీ బాటిల్ కూడా ఉంటది. చక్కగా తెచ్చుకొని దీపారాధన చేసుకోండి. ఆ దీపం కూడా మంచిగా స్మెల్ ఉంటదండి. ఆ నెయ్యి కూడా చాలా బాగా స్మెల్ ఉంటది. దీపం కూడా లాస్ట్ వరకు చక్కగా వెలుగుతదండి. అది ఆవు నెయ్యి కాబట్టి దొడ్ల నెయ్యండి. ఏ నెయ్యి వాడతారు మీరు అని ప్రతిసారి అడుగుతున్నారు కదా! అందుకే నేను పేరు చెప్పలేకపోయానండి. ఇప్పుడు చెప్తున్నాను. చక్కగా కొద్దిగా గిన్నెలో తీసుకొని కరిగించుకోండి. అది మనం ఎప్పుడూ కూడా ఇప్పుడు గడ్డ కట్టినప్పుడు నేతిని వేడి చేసుకుంటారా పొయ్యి మీద పెట్టి అని అడిగారండి. అలా కాదు. కొంచెం అంతా గిన్నెలో తీసుకొని లేదా ఆ డబ్బానే వేడి నీళ్ళు చేసి పక్కకు పెట్టుకొని వేడి నీళ్ళు ఆ డబ్బా అందులో పెట్టేస్తే కరిగిపోతుందండి. మనం అందులోంచి కూడా తీసుకోవచ్చు. అలాగే చేస్తాను నేను. అప్పుడప్పుడు మాత్రం కరిగిస్తానండి. ఎందుకంటే వేడి నీళ్ళు పెట్టుకొని అందులో గిన్నె పెట్టుకోవాలి అంతే. పొయ్యి మీద మాత్రం అస్సలు పెట్టకూడదండి నెయ్యి. పెట్టి కరిగించి పొయ్యకూడదు. ఇలా తులసాకులు పెట్టుకున్నా అండి. చక్కగా వెలిగించుకొని తులసి దళాలు పెట్టుకొని మంచిగా పూజనైతే చేసుకున్నానండి. ఈ తులసి దీపాలు, తులసి ఆకులు పెట్టుకోవడం వల్ల మనకి చాలా మంచిదండి. స్వామి వారి దగ్గర తులసి ఆకులు ఒక్కటి ఉన్నా కూడా పెట్టుకుంటే ఎంతో శ్రేయస్కరమండి. ఇలాగైతే ఈ దీపాన్ని చక్కగా పెట్టుకోవాలండి. పిండి దీపం మాత్రం.